ఇది వేములవాడ పోతున్నప్పుడు సొరంగ మార్గాలు, రకరకాల గుట్టలు, ఎత్తైన చెట్లు, వివిధ రకాల జంతువుల్ని వాటిని తీసా ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఏది వింతగా కనబడ్డా కూడా నేను తీసా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ ఎండాకాలం కూడా వెండిపోయిన బావి అట, ఎప్పుడు ఎండిపోదు ఈ బావి. చూడండి ఎండాకాలంలో ఎంత ఫుల్గా ఉన్నాయి వాటరు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. ఇది వచ్చేసి మార్గ మధ్యంలో వేములవాడ పోతున్నప్పుడు అక్కడ కొద్దిసేపు ఉన్నాం. అక్కడ వీడు ప్రవీణ్ వాళ్ళ అబ్బాయి 2 కార్ల మధ్యలో నిలబడి రజనీకాంత్ స్టైల్లో పోజ్ ఇస్తున్నాడు కలద్దాలు పెట్టుకొని. ప్రవీణ్ వాళ్ళ అత్తగారు, మామగారు వాళ్ళ ఇంటి ముందు కారు స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందు కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోసి పూజ చేస్తున్నారు. ఇంటి ముందు గుబురుగా పూసిన చెట్లు. ప్రవీణ్ వాళ్ళ పాప, ప్రవీణ్ వాళ్ళ బాబు. వీడు పుట్టినప్పుడు కూడా మేము వేములవాడ వెళ్ళాము. పెద్దబాబు వాళ్ళ అబ్బాయి, వీడు మామూలు అల్లరి చేయలేదు. మేము వేములవాడ పోయేసరికి రాత్రి 10:30 అయింది ఫ్రెండ్స్. అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి. తర్వాత అందరం అక్కడ కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము వచ్చేసి లాడ్జింగ్ తీసుకున్నాము, రూమ్స్ బుక్ చేసాము. అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. అది గుడికి చాలా దూరంగా ఆహ్లాదకరమైన ప్లేస్లో ఉంది, దూరంగా తీసుకున్నాం. ఈ తెల్లవారు లేచిన తర్వాత అదే బట్టలతో కొంచెం అటు ఇటు తిరుగుతూ అక్కడ తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు రోడ్డు దగ్గరలో. ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ, అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ పొద్దున్నే ఆస్వాదిస్తున్నారు ఆ సూర్యోదయాన్ని. సూర్యుడు వాళ్ళ చేతిలో ఆడ కనపడుతున్నాడు. నేను చెయ్యి అట్లా పెట్టి ఉంచండి అని చెప్తున్నా వాళ్ళకి. చేతి మీదుగా అట్లా వస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పా బేబీకి. తర్వాత వాడేమో నోరు తెరిచి మరి సూర్యుడిని మింగుతున్నట్టుగా పెట్టిండాడు పోజు. అరవింద్ అరచేతిలో సూర్యుడిని పట్టుకోవడానికి చూస్తున్నాడు. పెద్ద బేబీ, చిన్న బేబీ కారు దగ్గర ఉండి అరవింద్ వాళ్ళ అబ్బాయిని వీడియోలు తీస్తున్నాడు. నెక్స్ట్ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి బయలుదేరా ఫ్రెండ్స్. వీళ్ళందరూ రామరాజులో తీసుకున్న బట్టలట ఇవి. అరవింద్కి పంచె అది తీసుకున్నారు, ట్రెడిషనల్ డ్రెస్ తీసుకున్నారు. వీడికి కూడా ట్రెడిషనల్ బట్టలు వేశారు. వీడికి కూడా కొబ్బరికాయలు అవి మనం సొంతంగా ఏం కొనక్కర్లే, వాళ్ళే బలవంతంగా మనకు కబు చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి తీసుకుందాం అనకంటే చాలా రేట్ చెప్తున్నారు కొబ్బరికాయలు. నేను స్టార్టింగ్లో వచ్చేటప్పుడు రేట్ చాలా తక్కువ చెప్పారు. ఇక్కడ సరేలే ఇంకా ముందు అయితే దొరుకుతుందిలే, ఇప్పుడే అక్కడి నుంచి మోసుకొని పోవటం ఎందుకు అనుకున్నాం. ఇది గుడి దగ్గరలో తీసుకున్నాం ఫ్రెండ్స్. వాడు డబల్ రేట్ చెప్పాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళటం అని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో తీసుకుని పోవాల్సి వచ్చింది.
ఇది గుడి లోపలికి మేము ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టికెట్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇది టికెట్తో కూడిన దర్శనం. ఇది సెల్ ఫోన్ నాట్ అలౌడ్, కానీ నేను మీ అందరికి చూపెట్టడం కోసం సెల్ ఫోన్ని దాచిపెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి మరీ తీసుకెళ్ళా. నా వెనక ప్రవీణ్ వాళ్ళ బామ్మర్ది ఉన్నాడు. తనకు చెప్పాను నేను, నువ్వు జాగ్రత్త అమ్మ, నువ్వు నా వెనక నిలబడు, నేను వీడియో తీస్తుంటా, ఎవరైనా కనపడకుండా అని చెప్పా. తను నాకు అడ్డుగా ఉన్నాడు. ఇదంతా ఈ వీడియో మొత్తం ఇలా తీసిందే ఫ్రెండ్స్, సీక్రెట్గా తీసిన వీడియో ఈ మొత్తం. ఇక్కడ కోడెల్ని తీసుకొని, అంటే ఆవులను తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది మొక్కు ఉంటే చేస్తారు. అట్లా లైన్లో వెళ్తున్నాం పైనుంచి. ఇది సపరేట్ దర్శనం మాకు. 4 రోజులు వరుసగా సెలవులు రావడం వల్ల పబ్లిక్ బాగా ఉన్నారు ఫ్రెండ్స్. పాపం వీటి బాధ వర్ణాతీతం. వీటి తిరుగుతూనే ఉన్నాయి. వీటిని పట్టుకొని వాటికి అసలు రెస్ట్ లేదు ఈ మూగ జీవాలకి. ఈ మొక్కులేమో కానీ ఇక్కడ ఒకటే సపరేట్ దర్శనానికి కోడల్ని తీసుకొని మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే 200 రూపాయలు ఫ్రెండ్స్ ఒక్కొక్క మనిషికి. గుడి చుట్టూ తిరిగి రావటం కోసం. వాటికి అసలు రెస్ట్ లేదు. చాలా పబ్లిక్ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు తీసుకెళ్తూనే ఉన్నారు పాపం. నేను కూడా తీసుకున్నా. అంటే నేను కావాలైతే కొనలేదు. మా ప్రవీణ్ టికెట్లు తీసుకున్నాడు కొన్ని. వాళ్ళని తిరగమని చెప్పేసి బేబీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరగడానికి కొంచెం మొహమాట పడ్డారు. తర్వాత అది నా చేతికి వచ్చింది టికెట్. వేస్ట్గా ఎందుకు పోనీ అని చెప్పేసి, నా మొక్కు కాకపోయినా భగవంతుడు ఇచ్చాడు అట్లా అని చెప్పి అనుకోని నేను తీసుకొని తిరిగా ఫ్రెండ్స్. అయ్యగారికి ఇక్కడ కనబడ్డా, నేను వీడియో తీస్తున్నాడు. ఆపు ఆపు అంటున్నాడు. వీళ్ళు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ లోపల 4-5 గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఒక మస్జిద్ కూడా ఉంది. ఇక్కడ గుళ్ళో పెద్ద ఫ్యాను పైన చూడండి, మస్జిద్ ఉంది లోపల. ఇదే మత సామరస్యానికి నిదర్శనం. మన గుళ్ళల్లో మసీదులు తప్పకుండా పెడతారు, మరి ఎందుకో తెలియదు. అవి ఆ చరిత్ర అట్లా ఉన్నట్టుంది. మన వాళ్ళతో ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరూ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. అతి రహస్యంగా తీసిన కెమెరా ఇది. ఒక అతను వచ్చేసి నాకు ఇగో ఈ మొక్కుబడి అది అందరిని అడుగుతున్నాడు. కొంచెం ఇది లోపల నేను మర్చిపోయానండి, కొంచెం లోపల దాంట్లో ఏమని ఉండిలో వేయండి, నేను మర్చిపోయా, నా మొక్కు తీర్చుకోలేదని చెప్పేసి ఆయన దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఆ గేట్ దగ్గర మేము లైన్లో ఉంటే అందరికి ఇస్తుంటే ఎవరు తీసుకోలేదు. నాకెందుకో నేను తీసుకున్నాను. నేను తీసుకొని అది హుండీలో వేసా. భగవంతుడు నా చేతి ద్వారా హుండీలో అది వేయించాడు అనుకున్నా. అందరూ భయపడుతున్నారు అతను ఇస్తుంటే. నేను పట్టుకొని తిరుగుతుంటే ఇంకా వీళ్ళందరూ కూడా తల చేసారు దాన్ని పట్టుకొని తిప్పటం కోసం. ఆవును తిప్పుతుంటే వీళ్ళందరికీ ఆనందంగా ఉంది, కానీ పాపం అవైతే చాలా బాధపడుతున్నట్టు ఉంది. వాటికి అసలు రెస్టే లేదు. కెమెరా వీడియో తీయమని చెప్పేసి మా వాళ్ళకి ఇస్తే ఆ పిల్లగాళ్ళు వీడియోని ఆడు తిప్పి ఇటు తిప్పి గుంటకు తిప్పుతున్నారు. కొద్దిసేపు చూడండి ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు ఉంటుంది వీడియో. వాళ్ళకి వీడియో తీయటం సరిగ్గా తెలియక వాళ్ళు వెనక్కి ముందుకు తిప్పుతున్నారు. అక్కడ అందరూ లైన్లో, భక్తులందరూ లైన్లో నిల్చున్నారు.
2-3 రోజులు సెలవులు రావటం వల్ల అందరూ పిల్ల పాపలతో వచ్చారు. ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ పైన పెద్ద ఫ్యాన్ ఉంది, సీలింగ్ ఫ్యాను. అయినా కూడా ఎవరికి ఆ ఉక్కపోత అనేది చల్లబడలేదు. తర్వాత అరవింద్ పట్టుకున్నాడు. అరవింద్ కూడా కొద్దిసేపు ఆ కోడే ఎద్దుని కొంచెం తిప్పాడు అటు ఇటు. కొన్ని అసలు కదలట్లేవు, గట్టిగా గుంజుతున్నారు జనాలు. కొంతమంది వెనక నుంచి కొడుతున్నారు కూడా వాటిని పాపం. ఇదేం భక్తి నాకు అర్థం కాలేదు. నేనైతే నిలబడి పట్టుకొని ఉన్న వాటిని వస్తే తీసుకెళ్దాం, లేకపోతే ఆగిపోతే మాత్రం అట్లే వాటితో పాటు కొంచెం నిలబడ్డాను. నేను కూడా కొంచెం నిమురితే మళ్ళీ అవి కదులుతున్నాయి. పాపం ఈ ఆవు మాత్రం నా అమ్మటి పిలవగానే కొంచెం నిమ్మరగానే ఇబ్బంది ఏం పెట్టలేదు నన్ను, మంచిగా తిరిగిందా. ఇవి లైన్లో నిలిచిన భక్తుల దగ్గరికి వెళ్ళేసి ఆ గ్రిల్స్ ఉన్నాయి, వాటి మధ్యలో తలపెట్టి వాళ్ళు ఏమైనా పెడతారేమని చెప్పి చూస్తున్నాయి ఆహారం కోసం. కొంతమంది భక్తులు గడ్డి అవి పెడుతున్నారు వాటికి. గుడి గోపురాలు ఫ్రెండ్స్ ఇవి. ఇది వచ్చేసి కోనేరు దగ్గర. మన జనాలకు ఎంత పిచ్చి అంటే అసలు భక్తిని భక్తిలాగా చూడరు. ఇంకా అందరికీ మాకే రావాలనుకుంటారేమో. భక్తి మొత్తం మోక్షం గీక్షం అన్ని పుణ్యాలు మొత్తం మాకే రావాలనుకుంటారు. కొబ్బరి చెప్పులు కూడా ఇసిరి పడేస్తుంటారు. గుళ్ళో వాళ్ళు తట్టుకోలేక జాలీగా కట్టారు. ఆ కోనూరులోకి కొబ్బరికాయలు ఇసిరేట ఏంటో అర్థం కాలేదు అసలు. కొబ్బరికాయలు ఆడ కొట్టాలా, తీసుకొని పోవాలి, కానీ కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళి కోనూరులో వేస్తున్నారు. మరి వీళ్ళు స్నానాలు ఎట్ట చేయాలో అర్థం కావట్లేదు. చిన్నబాబి పెద్దబాబి మేము నడుచుకుంటూ వస్తున్నారు అక్కడి నుంచి. ఒక ఆమె సింగపూర్, ఒక ఆమె చెన్నైలో ఉంటారు వీళ్ళు. ఇక్కడే శివలింగాన్ని రహస్యంగా తీసా ఫ్రెండ్స్, వీడియో కనబడకుండా. అందుకోసం వాళ్ళ వీపులు కనబడుతున్నాయి. కానీ తప్పని పరిస్థితి నాకు. అయ్యగారు కానీ వాళ్ళు ఏమైనా చూస్తే మాత్రం ఆపుతారు. వేములవాడ శివలింగం దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ అడ్డున్నారు. అయ్యగారు మంత్రాలు అవి చదువుతున్నాడు. చెయ్యి పైకి లేపుదామంటే కనపడుద్దని చెప్పేసి అట్లే తీయాల్సి వచ్చింది. అదిగోండి ఫ్రెండ్స్, శివయ్య దర్శనం చేసుకోండి. వేములవాడ శివయ్య దర్శనం మీకోసం నేను చాలా రిస్క్ తీసుకొని కష్టపడి మరి ఈ వీడియో తీశాను నేను. సుబ్రహ్మణ్య స్వామి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి. ఇదొక పురాతనమైన శివాలయం, దాని దూరంలో ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఈ గుడి పురాతనమైంది. ఇక్కడే మన మొక్కులు, కోళ్ళు కానీ మేకలు కానీ ఇక్కడికి తీసుకొచ్చేసి మొక్కుకొని ఇక్కడే కోస్తారు. ఇది ఇక్కడ గుడి గురించి, గుడి యొక్క విశిష్టత, దాని యొక్క చరిత్ర గురించి ఇక్కడ రాశారు ఫ్రెండ్స్. తర్వాత మేము
ఇక్కడికి వచ్చాము, ఇంటికి వచ్చాము. దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడే వీళ్ళు బేబీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు. స్టార్టింగ్లోనే అందరికీ బిర్యానీ అవి వడ్డించాము. రాజు వాళ్ళ తమ్ముడు ఇతను, పావని వాళ్ళ హస్బెండ్ రాజు, చిన్న బేబీ, ప్రవీణ్ వాళ్ళ అత్తగారు, ప్రవీణ్ వాళ్ళ మామ, ప్రవీణ్ వాళ్ళ బామ్మర్ది. ఈయన డాక్టర్ చేస్తున్నాడు ఖమ్మంలో. తర్వాత లోపల తీసా ఫ్రెండ్స్. వీళ్ళు అందరు కూర్చొని ఉన్నారు భోజనాల కోసం. పావని వాళ్ళ అత్తగారు, పావని వాళ్ళ అమ్మ, మా చెల్లెలు, మా అక్క, లోపల ప్రవీణ్ వాళ్ళ మిసెస్, పిల్లగాళ్ళు ఇద్దరు ఇక్కడ పడుకొని ఉన్నారు. వేములవాడ నుంచి మంచిర్యాల పోయేసరికి రాత్రి 1:30 అయింది ఫ్రెండ్స్. అసలు చిమ్మ చీకటి, అందరు పడుకున్నారు. మా ఇంట్లో ఒకటే లైట్ వేసి ఉంది. పైన మాత్రం మబ్బు బట్టి వెన్నెల కనపడుతుంది. మబ్బు చాటు నుంచి ఏదో భూత్ బంగ్లా కనపడుతుంది. ఇది చూడండి. సుఖం వచ్చినప్పుడు దేవుడా నువ్వు నాకు నిండి ఇచ్చావు నాయన దండం పెట్టుకుని, కష్టం వచ్చినప్పుడు చిచ్చిచ్చి దేవుడు అనుకుంటే. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.